విరాట్ కోహ్లీ క్రికెట్ చరిత్రలో చెరిగిపోని పేరు. మరి విరాట్ కోహ్లీ ఆ చరిత్రను ఎలా సృష్టించారు? విరాట్ కోహ్లీ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటో ఇప్పుడు చూద్దాం. 1. అలుపెరగని పోరాటం. విరాట్ కోహ్లీ విజయానికి ప్రధాన కారణం అతని అలుపెరగని పోరాట స్ఫూర్తి. తన దేశం, తన జట్టు గెలుపు కోసం చివరి బంతి వరకు పోరాడతాడు. భారత క్రికెట్ జట్టులో నేడు కనిపిస్తున్న పోరాటాల పటిమకు ఆయనే ఓ స్ఫూర్తి. ఓటమిని అంగీకరించే బదులు గెలుపు కోసం శ్రమించాలని నమ్ముతాడు. ముందుండి నడిపించటం. భారత క్రికెట్ జట్టు కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విరాట్ కోహ్లీ ఆటపై అవగాహన, ప్రదర్శన స్థాయి గణనీయంగా పెరిగాయి. ఇది నిజమైన నాయకుడి లక్షణం. కోహ్లీ నాయకత్వంలో భారత జట్టు అన్ని ఫార్మెట్లలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రతి యువకుడు, యువతి తమ రంగంలో గొప్ప నాయకులుగా ఎదగాలంటే బాధ్యతాయుతమైన దృక్పథాన్ని విరాట్ కోహ్లీ నుంచి అలవర్చుకోవాలి. 3. వెనకడుగు వెయ్యని మనస్తత్వం. ఢిల్లీలో పెరిగిన విరాట్ కోహ్లీకి పోరాటం నుంచి పారిపోవటం తెలియదు. 2000 ప్రారంభంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా వంటి జట్లు భారత జట్టును బెదిరించేవి. కానీ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో స్థిరపడిన తర్వాత వారికి ధీటుగా సమాధానం ఇవ్వటం ప్రారంభించాడు. నేడు ప్రపంచ క్రికెట్లో భారత జట్టు ఆధిపత్యం చెలాయించడానికి ఇదే కారణం. 4. క్రమశిక్షణతో కఠోర శ్రమ. విజయం సాధించడం అంత సులభం కాదు. గొప్ప విజయం సాధించాలంటే తగిన మూల్యం చెల్లించాలి. స్వీయ క్రమశిక్షణ, అంకిత భావంతో కూడిన శ్రమే దీనికి ప్రధానమైనది. విరాట్ కోహ్లీ విజయానికి అతిపెద్ద కారణం అతని కఠోరమైన స్వీయ క్రమశిక్షణ, శ్రమించే తత్వం. భారత జట్టులోకి అరంగేట్రం చేసినప్పుడు అతను కాస్త మొరటిగా కనిపించాడు. కానీ 2011 ప్రపంచ కప్ విజయం తర్వాత తన దూకుడు, కోపాన్ని ఆటలో రాణించడానికి అవసరమైన క్రమశిక్షణగా మార్చుకున్నాడు. ఇది కష్టంగా అనిపించినా అలవాటు చేసుకుంటే అపారమైన ప్రయోజనాలు ఉంటాయనేది విరాట్ ఆట తీరే ఈ లోకానికి చూపింది. 5. అంకిత భావం. అంకిత భావం అనేది వినటానికి అందమైన పదమే కావచ్చు, కానీ దాని నిజమైన అర్థం తెలుసుకోవాలంటే విరాట్ కోహ్లీ ఆటను చూడాలి. తండ్రి మరణించిన రోజే రంజీ ట్రోఫీలో కర్ణాటకపై 90 పరుగులు చేసి జట్టుని ఆదుకున్నాడు. ఇది అతని దృఢ సంకల్పం, అంకిత భావాన్ని తెలియజేస్తుంది. చేసే పనిపై మక్కువ ఉంటే గొప్ప విజయం సాధించకుండా ఎవ్వరూ ఆపలేరు. ఎప్పుడూ ఒక మార్గం ఉంటుంది. ప్రతి యువకుడు, యువతి గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే అంకిత భావాన్ని దృఢ సంకల్పంతో కలిపితే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. 6. ఫిట్నెస్కు ప్రాధాన్యత. విరాట్ కోహ్లీ శారీరక దృఢత్వానికి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. క్రికెట్లో ఫిట్నెస్కు అతడు కొత్త ప్రమాణాలు నెలకొల్పాడు. ఆరోగ్యకరమైన శరీరం, మనసు ఉంటే జీవితంలో అన్ని రంగాల్లో విజయం సాధించడానికి కావలసిన శక్తి లభిస్తుంది. 7. విజయాన్ని తలకు ఎక్కించుకోకపోవటం. ఎన్నో విజయాలు సాధించినప్పటికీ విరాట్ కోహ్లీ వినయంగా ఉంటాడు. తప్పు చేస్తే ఒప్పుకుంటాడు. జట్టు విజయాలకు క్రెడిట్ ఇస్తాడు. ఎంత విజయం సాధించినా మూలాలను మర్చిపోకూడదని అతను తెలియజేస్తాడు. విరాట్ కోహ్లీ మైదానంలో ఆడే ఆటను మాత్రమే చూస్తాం, కానీ మైదానం వెలుపల అతను చేసే కఠోర శిక్షణను కాదు. గొప్ప విజయం సాధించాలంటే దానికి మూల్యం చెల్లించాలి. ఆ మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉంటే విజయం మీ వెంటే ఉంటుంది.